నమస్కారం అండి. నేను సీనియర్ కాలనీ ప్రెసిడెంట్ సంతోష్ మాట్లాడుతున్నాను. చూడండి మా కాలనీలో వాటర్ ఎలా ఉన్నాయి. నేను హెచ్ఎండబ్ల్యూ టీమ్కి నిన్న ఆన్లైన్లో కంప్లైంట్ రేజ్ చేశాను. ఇవాళ వస్తున్నా అని చెప్పారు. గత 3 రోజుల నుంచి ఇదే పద్ధతి. ఎవరు కూడా 3 రోజుల నుంచి వస్తలేదు. ఇంకొకటి ఒక్కసారి ట్యాంక్లో వాటర్ చూడండి. మీరు వాటర్ చూస్తే వాటర్ ఏ విధంగా ఉన్నాయి, కిరాయి వాళ్ళు ఎలా ఉంటారు, ఏంది ఓనర్ అండి పాపం చాలా బాధపడుతుంది. వాళ్ళ ఇంట్లో నుంచి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కాల్ చేస్తున్నారు. ఈ విధంగా వాటర్ వస్తే కనుక ఏం చేయాలి? అదే కాకుండా తాగే నీళ్ళల్లో కూడా వాటర్ వస్తున్నాయి. నేను నిన్న హెచ్ఎండబ్ల్యూఎస్ టీమ్కి కిషన్ గారికి కానీ రవీందర్ మేనేజర్ గారికి అందరికీ కూడా చెప్పడం జరిగింది, గ్రూప్లో పెట్టడం జరిగింది. కానీ వాళ్ళు నిమ్మకు నీరు పట్టనట్టుగా ఉంది. ఇదే విధంగా ఉంది అధికారుల వైఖరి. ఏమని చెప్పారంటే మనం చెప్తే సూపర్ సక్కర్ మెషిన్ అని చెప్తున్నారు. సూపర్ సక్కర్ మెషిన్ అంటే సూపర్ సక్కర్ మెషిన్ వచ్చేసి కేసీఆర్ నగర్లో పెట్టిరండి. కేసీఆర్ నగర్లో పెడితే అది గత 6 నెలల నుంచి ఇదే విధంగా చెప్తున్నారు, సూపర్ సక్కర్ మెషిన్ వస్తుంది అని చెప్పి. కానీ ఆ సూపర్ సక్కర్ మెషిన్ వచ్చి అక్కడ కేసీఆర్ నగర్లో చేస్తుంది. కానీ శ్రీనగర్ కాలనీలో ఈ విధంగా వాటర్ వస్తే మేము ఏం చేయాలి, ఎలా తాగాలి, మేము ఇంకా ఏం చేయాలండి మీరే చెప్పండి. ఎమర్జెన్సీ సినారియోలో గత 6 నెలల నుంచి కేసీఆర్ నగర్లో పెట్టిన సూపర్ సక్కర్ మెషిన్ ఒక 5 రోజులు వచ్చి మన శ్రీనగర్ కాలనీలో పెడితే ఇవన్నీ క్లీన్ అయిపోతాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండే కదండి. మేము ఎంత చెప్పినా కానీ హెచ్ఎండబ్ల్యూఎస్ టీమ్కి కానీ జిహెచ్ఎంసీ కానీ ఎంత చెప్పినా కానీ వినట్లేదు. దయచేసి నేను హెచ్ఎండబ్ల్యూఎస్ టీమ్కి మారికి ఒకటే విధానిస్తున్నా, ఏంటి అంటే మీరు వచ్చి ఇవాళ కనుక చర్యలు తీసుకోకపోతే కనుక ఇది దీంతో ఆగదు. మేము ట్విట్టర్ కంప్లైంట్ కానీ లేకపోతే సీఎంఓ ఆఫీస్కి కానీ లేకపోతే మేము వచ్చేసి మున్సిపల్ శాఖ మంత్రికి కానీ చెప్తాము. అంటే మీరు ఒక మాట చెప్పండి, వాటర్ ఎట్లా వస్తుంది, మీ ఇంట్లో కాల్ చేస్తున్నారా, ఇది కిరాయి వాళ్ళు ఎట్లున్నారు? అవుతుందండి. డెంగ్యూ ప్లేగులు ఎన్నడలేంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఏం చేయాలి? మాకు మోషన్స్ అవుతున్నాయి. మా మనవానికి ఇట్లా ఇంతగానో నీళ్లు భరించలేకపోతున్నాం ఈ నీళ్ళతో. ఈ విధంగా ఉందండి. చూడండి మీరు, వీళ్ళు ఇక్కడనే కాదు ఈ గల్లీలో మీరు చూడండి. ఇది ఒక్కటే గల్లీ కాదు. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, చూస్తే ఇక్కడ మనం వచ్చేసి వాటర్ ఏ విధంగా ఉన్నాయి. హైడ్రా టీమ్కి నిన్న చెప్తే కనుక వచ్చి హైడ్రా టీమ్కి ఇక్కడ జెట్టింగ్ కొట్టిస్తామని చెప్పారు. ఇంతవరకు ఇట్లా ఏమీ లేదు, మొత్తం ఇక్కడనే ఉంది. చూడలేక నేనే వచ్చి 2-3 సార్లు మొత్తం నేను ఇంతవరకు అసలు ఎప్పుడు కూడా నాకు వచ్చి మోరిలలో దిగలేను. నేను ఒక కాలనీ ప్రెసిడెంట్ లాగా దిగజారి మొత్తం కాళ్ళు తీసేది నేను లోపల పోయి ఇట్లా దట్ట కూడా కొట్టడం జరిగిందండి. ఇన్ని చేసినా కానీ అధికారులకు స్పందన మాత్రం ఏం లేదు. ఇవాళ జెట్టింగ్ కొట్టిస్తామని చెప్పి ఇక్కడ అన్నారు. జెట్టింగ్ మాట పక్కన పెడితే ఇక్కడ వాటర్ చాలా తీవ్రంగా ఉన్నాయి. వాళ్ళకి డెంగ్యూ ప్లేగు లాంటి వ్యాధులు కూడా రావడం జరిగింది. మీరు అధికారులు దయచేసి ఇక్కడికి కనుక రాకపోతే మాత్రం ఇవాళ నేను ట్విట్టర్ కంప్లైంట్ పెడతాను. ఆ తర్వాత పశు సంరక్షణ శాఖ ద్వారా కూడా నేను జిహెచ్ఎంసీ మినిస్టర్కి A to Z అన్నీ పెడతాను. తీవ్రంగా హెచ్చరిస్తున్నాం మేము. మీరు కనుక ఇవాళ యాక్షన్ తీసుకోకపోతే మేము వచ్చి హెచ్ఎండబ్ల్యూఎస్ టీం దగ్గర మేము వచ్చి వాళ్ళ ధర్నా చేస్తాము. అలాగే మేడం కార్పొరేటర్కి దయచేసి మీకు కూడా ఒక విషయం చెప్తున్నాను, ప్లీజ్ మీరు ఆ సూపర్ సక్కర్ మెషిన్ అనేది ఎంతసేపు కేసీఆర్ నగర్లోనే పెడుతున్నామని కాదు, మా కాలనీలో వినట్లేదండి. మీరు వచ్చేసి ఇక్కడ హనుమంతుల టెంపుల్ దగ్గర ఒక 3 రోజులు పెట్టినట్టే కనుక నేను ఖచ్చితంగా చేపిస్తాను. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇవాళ మాత్రం యాక్షన్లో దిగకపోతే మాత్రం మేము మాత్రం తీవ్రంగా దీన్ని వచ్చి ధర్నా చేస్తాము. ఇప్పుడు మీరు చూడండి కాలనీ వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారు. ఆంటీ వచ్చేసి ఒక సింగిల్ మదర్ ఉంది. ఆంటీ పాపం కిరాయి వాళ్ళు అప్పు చేసి ఇల్లు కట్టుకొని లోన్ల మీద వచ్చి ఇల్లు కట్టుకుందామనే టైంలో మీరు వచ్చేసి ఇలా వాళ్ళ ఇంట్లోకి వాటర్ వచ్చి 3 కాల్ చేసిరండి. వాళ్ళు లోన్ ఎలా కట్టుకుంటారు, దీవన్నీ వచ్చేసి మళ్ళీ పానం మీదకి వస్తుంది. వాళ్ళకే కాదు నాకు కూడా, నేను కాలనీని మేనేజ్ చేయాలంటే చాలా డిఫరెంట్ అవుతుంది. అంటే అసలు ఎట్లా ఉంటుండే అంటే ఇంతవరకు ఎప్పుడు కూడా ఎవరి దగ్గరికి పోకుండా ఏం చేయకుండా ఉంటుండే. అట్లాంటిది నాకు రోజుకి ఆంటీ 3 సార్లు ఫోన్ చేసి చాలా బాధ పెడుతుంది. దయచేసి మీరు జిహెచ్ఎంసీ టీం కానీ హెచ్ఎండబ్ల్యూఎస్ టీం కానీ మొత్తం మీరు అందరు అధికారులు కూడా మొత్తం